హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ నివాస్ వాల్మీకి. ఇప్పుడు ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే, చాలామందికి కరెక్షన్ చేసుకున్న నేముని రికార్డులోకి ఎక్కించుకోవాలా, ఒకవేళ రికార్డులోకి ఎక్కించుకోవాలంటే ఏం చేయాలి, అంటే ఎలా ఎక్కించుకోవాలి, నేను ఇచ్చిన కరెక్షన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఎక్కించుకోవాలా, ఇలాంటి డౌట్స్ ఉన్నాయి. ఈ డౌట్స్లో మీకు క్లారిఫై చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. మొదటగా అసలు న్యూమరాలజీ ప్రకారం నేమ్ అంటే ఏమిటి, ఎందుకు అంటే మనకి అందరూ పెట్టేటువంటి పేరుని రికార్డెడ్ నేమ్ లేదా కాలింగ్ నేమ్ అంటాం. మీరు న్యూమరాలజీ ప్రకారం నేము చేసుకోనప్పుడు ఈ రికార్డెడ్ నేమ్ అనేది కొంతవరకు, కాలింగ్ నేమ్ అనేది ఇంకొంతవరకు పనిచేస్తూ ఉంటుంది. మీరు ఎప్పుడైతే న్యూమరాలజీ ప్రకారం 14 డైమెన్షన్స్లో నేమ్ కరెక్షన్ లేదా నేమ్ చేంజ్ చేయించుకున్నారో అప్పుడు ఆ రెండు న్యూట్రల్ అయిపోతాయి. అంటే మీరు ఆల్రెడీ పెట్టుకున్న రికార్డెడ్ నేము, తర్వాత మిమ్మల్ని పిలిచే నేము, ఆ తర్వాత అదే నేమ్ పిలుస్తున్నప్పటికీ కూడా అవి న్యూట్రల్ అయిపోతాయి. వాటి వల్ల మనకు లాభ నష్టాలు ఏమీ ఉండవు. మరి ఉండనప్పుడు ఈ న్యూమరాలజీ ప్రకారం చేయించుకున్న నేమ్ చేంజ్ కానీ నేమ్ కరెక్షన్ కానీ మీకు ఎలా ఉపయోగపడుతుంది అంటే, ఇక్కడ మనం ఏదైనా ఎందుకు చేస్తామంటే మన ఫ్యూచర్, భవిష్యత్తు బ్రైట్గా ఉండటం కోసం మాత్రమే చేస్తాం. ఒకరు పూజలు చేసినా, ఒకరు మొక్కుబడులు మొక్కుకున్నా, ఒకరు కొండలు గుడులు గోపురాలు తిరిగినా, ఒకరు న్యూమరాలజీ కరెక్షన్ చేయించుకున్నా, వీరందరూ దేనికోసం? మన యొక్క భవిష్యత్తు బ్రైట్గా ఉండటం కోసం, ఎకనామికల్గా మంచి గ్రోత్ అందుకోవటం కోసం, మన ఫ్యామిలీ మొత్తం సురక్షితంగా సేఫ్గా ఉండటం కోసం, మన పిల్లలు వారి భవిష్యత్తుకి మనము ఉపాధి కల్పించి వారిని మంచి పొజిషన్లో ఉంచడం కోసం. కానీ ఈ యొక్క గుడులు గోపురాలు తిరుగుటాలు, పూజలు చేయటాలు, మొక్కుబడులు చెల్లించటాలు కేవలం మన సాంప్రదాయము, మన నమ్మకము. అవి తప్ప అంటే తప్పు కాదు, రైటే. దేనికి రైటు? మన యొక్క జీవన విధానం సక్రమంగా ఉండటానికి రైటు, మన పిల్లల యొక్క జీవన విధానం నడవడికని చక్కగా ఉంచటానికి రైటు. అంతేకాని మనము ఆర్థికంగా సామాజికంగా ఎదగటానికి 1% కూడా అది ఉపయోగపడదు. ఎందుకంటే సైంటిఫిక్గా గురుత్వాకర్షణ శక్తి ఉన్న బంతి లాంటి భూమి పైన పడకుండా జీవిస్తున్నాం మనం. ఇది నిజం, ఇది సాంప్రదాయం కాదు, నమ్మకం కాదు, నిజం. సో అలాంటప్పుడు ప్రతిదీ మనము ఏం చేయాలి? సైంటిఫిక్గానే వెళ్ళాలి. సైంటిఫిక్గా మనం వెళ్తున్నప్పుడే, ఆ యొక్క సైన్స్ మెటల్తోనే మనం ప్రయాణం చేస్తున్నప్పుడే మనం ఈ లోకంలో ఏమి సాధించాలి, ఎంత గ్రోత్కి వెళ్ళాలి, ఆర్థికంగా ఎలాంటి అభివృద్ధి పొందాలి, మెంటల్గా మానసికంగా అంటే పిల్లలు సంసారం వీటిల్లో ఎలా గ్రోత్ తెచ్చుకోవాలి, ఎలా బ్రైట్గా ఫ్యూచర్ ఉండాలి, ఇది తెలుస్తుందన్నమాట. కాబట్టి ఇక్కడ నేమ్ కరెక్షన్ ద్వారా అది సాధ్యమవుద్ది. మరి ఎలా సాధ్యమవుద్ది నేమ్ కరెక్షన్ ద్వారా? ఏ న్యూమరాలజిస్ట్ బట్టినా మిమ్మల్ని పిలిచే పేరులోనే మొత్తం ఉంటుంది, పిలిచే పేరులోనే మొత్తం ఉంటుంది అంటారు కదా. మరి అసలు పేరు పిలుస్తుంటే మీరు న్యూమరాలజీ కరెక్షన్ చేసి చేంజ్ చేసి గజనాలు గోడల మధ్య రాయండి అంటే ఎలా సాధ్యపడుద్ది? అంటే పిలిచేది ఎందుకు మనకు ఉపయోగపడుద్ది అంటారంటే, రికార్డెడ్ నేమ్ కంటే ఎక్కువ సార్లు ఉపయోగిస్తున్నాం కాబట్టి పిలవటం. అయితే ఆ పిలవడం కంటే ఈ రాయటం ఇంకా ఎక్కువ సార్లు ఉపయోగిస్తాం. అది జీవితాంతం పిలిచే కంటే ఈ రాయటం అనేది ఒక పర్టిక్యులర్ టైంలో, ఒక పర్టిక్యులర్ సిస్టమేటిక్లో, ఒక పర్టిక్యులర్ డ్యూరేషన్లో మనం ఒక ఏకాగ్రతతో రాయటం అనేది దేనికి చిహ్నం అంటే, గతంలో మహర్షులు మేధావులు తపస్సు చేసి విశ్వానికి కనెక్ట్ అయ్యి విశ్వం నుండి వెలుగు లాంటి పాజిటివ్ని తెచ్చుకున్న ఫార్ములా మన నాయనమ్మలు రామకోటి రాసి తద్వారా
వారి యొక్క పిల్లలు, మనవళ్ళు, మనవరాళ్ళు అందరూ బాగుండేలాగా విశ్వము నుంచి పాజిటివ్ అందుకున్న ఫార్ములా దీనిలో పనిచేస్తుంది. మీ యొక్క జన్మ వైబ్రేషన్ ప్రకారం 14 డైమెన్షన్స్లో చేయబడిన మీ నేముని మీరు ఈ సిస్టమేటిక్ పద్ధతిలో రాయడం ద్వారా అది విశ్వానికి కనెక్ట్ అయి విశ్వం నుండి మీకు ఈ యొక్క పాజిటివ్ అనే వెలుగు వస్తుంది. ఆ వెలుగు మీ యొక్క భవిష్యత్తుని, మీ పిల్లల భవిష్యత్తుని, యావత్ మొత్తం మీ యొక్క బంధువుల భవిష్యత్తుని గ్రోత్లోకి తీసుకెళ్తుంది. దానికి ఏం చేయాలంటే సిస్టమేటిక్ రాయాలి. ఈ మధ్య కొందరు కుహునా న్యూమరాలజిస్టులు మీరు మధ్యాహ్నం రాయండి, సాయంత్రం రాయండి, ఎప్పుడు పడితే అప్పుడు రాయండి అంటారు. తప్పండి. ఇలాంటి మిస్టేక్స్ చేయకండి. అలాగే వాళ్ళ యొక్క వ్యాపారం కోసం స్టోన్స్ అమ్ముతున్నారు, పెట్టుకోకండి. ఇప్పుడు ఈ జనరేషన్లో స్టోన్స్ పెట్టుకునే అర్హత ఎవరికి లేదు. పెట్టుకున్నారా పోతారంతే. ఎందుకు? సరైన నియమం ఉండాలి దానికి. ఎందుకంటే అది ఒక డివైన్ మెటల్, డివైన్ పదార్థం అది. అదే ఇప్పుడు న్యూమరాలజీ డివైన్ పదార్థం కాదు, అంతకు మించి సైంటిఫిక్ ఒక మెటల్, సైంటిఫిక్ పదార్థం అది. సో మీరు ఈ విధంగా ఒక సిస్టమాటిక్ పద్ధతిలో రాయాలి. అయితే మరి చాలామంది వారి యొక్క పిల్లలకి పెట్టించేటప్పుడు మరి ఇప్పుడే కదా పెడుతున్నాము, పిల్లలకు కూడా రిపీట్ లెటర్లు ఎందుకంటారు? రిపీట్ లెటర్సే మన యొక్క ఆయుధం. ఎందుకంటే వైబ్రేషన్ ఉండేది వాటిలోనేనండి. ఇప్పుడు మనం ఏదైతే వాడుతున్నామో భాష, ఇంగ్లీషు భాషని మన తెలుగు వాళ్ళకి అర్థమయ్యేలాగా ఇది చేస్తున్నాం. ఇది నిజమైన ఇంగ్లీషు భాష కాదు. రామ, RAMA, రామ, RAMA. ఈ తెలుగు ఉండదు, ఇది ఉంటుంది. ఏం చదవాలి మనం? రమాని చదవాలా, రామాని చదవాలా? మన ఇష్టం. మన తెలుగు వాళ్ళు పెట్టుకుంది అది. కానీ వైబ్రేషన్ ఏంటి? రామ, RAMA, రామ. ఇది వైబ్రేషన్. మరి రిపీట్ లెటర్స్ ఉండొద్దా? అలాగే సరే ఇక్కడంటే దీర్ఘం కాబట్టి పెట్టారండి, ఒక్కోసారి అవసరం లేకపోయినా ఒక హెచ్ పెడుతున్నారు, ఒక ఎన్ పెడుతున్నారంటే పెట్టాలి. ఇప్పుడు నో ఉంది, KNOW, నో. దీన్ని కునో అనం కదా, మరి అనాలిగా కునో అని మన తెలుగు ప్రకారం అయితే. మరి నో ఎందుకు అంటున్నావు? KNOW నో ఎందుకు అంటున్నావు? NO అనొచ్చు కదా, మరి నో ఎందుకు అంటున్నావు? దట్ ఈజ్ వైబ్రేషన్. కాబట్టి అక్కడ మీ యొక్క పుట్టిన జన్మ వైబ్రేషన్ బట్టి వారికి ఏది రిపీట్ లెటర్ ఉండాలి. ఇప్పుడు దా ఉంది, దా రాసేటప్పుడు DD రాస్తే రిపీట్ అవసరం అవుద్ది, ఒక్కోసారి అవసరం ఉండదు, ఒక్కోసారి అవసరం అవుద్ది. కాబట్టి రిపీట్ లెటర్స్ ఉంటాయి. మరి ఉంటే రికార్డుల్లో ఎలా ఎక్కించాలి అంటే పెద్దవాళ్ళకి ఎక్కించాం, చిన్నపిల్లలకి ఎక్కించాలి కదా. అంటే బర్త్ సర్టిఫికేట్ వాటిలో ఎలా ఎక్కించాలి? ఉదాహరణకి లాస్యా అనే ఒక నేమ్ ఉంది. దీన్ని మామూలుగా ఏం రాస్తాం మనం? ఇలా రాస్తాం లాస్యా అని. ఇది మనకు అర్థమయ్యేది తెలుగు వాళ్ళకి అందరికీ అంతే. ఇప్పుడు మనం ఏమిచ్చాం కరెక్షను? LASSYYA, లాస్యా. మరి దీని రికార్డులోకి ఎలా ఎక్కించాలి? అవసరం లేదు, మనం లాస్యా అని తెలుగులో చెప్తాం. అది వాళ్ళు నేర్చుకున్నది ఎలా ఉంటే అలా రాస్తారు. అది రికార్డులు అంతే ఉండాలి, ఎందుకంటే దానివల్ల ఉపయోగం లేదు కదా. ఇది ఏం చేస్తాం? వాడతాం. వాడుకండి, వాడుక. న్యూమరాలజీ అంటే వాడుక. అంటే ఏంది? పిల్లని ఎక్కడ అమ్మాయి పేరు రాయాలన్నా మనం ఇదే రాస్తాం. నోటు పుస్తకం పైన అదే రాస్తాం. తర్వాత అమ్మాయి పేరు ఎక్కడ రాయాలని అదే రాస్తాం. అన్ని విధాలు ఒక లీగల్ పర్పస్ తప్ప అన్ని విధాలకి ఇదే రాస్తాం. ఇది విశ్వానికి కనెక్ట్ అవుద్ది. ఇప్పుడు నా పేరు నివాస్ వాల్మీకి, నివాస్ NIVAS ఉండాలి. మరి ఏముంది? NIVVAS ఉంది. మరి రికార్డ్ ఏమైంది? NIVAS అవుద్ది. కానీ నేను అంత అన్ని చోట్ల రాస్తాను, NIVVAS రాస్తాను. ఓకే. కాబట్టి ఇక్కడ మనం రికార్డులోకి ఎక్కించాలంటే తెలుగులో ఏం పిలుస్తాం? లాస్యా అని చెప్పండి. వాళ్ళు ఇష్టమైంది రాసుకోనివ్వండి. అది వాళ్ళకి అర్థమైంది ఏం చేస్తాం మనం? తెలుగు వాళ్ళందరికీ అర్థమైంది రాయాలి కదా. కానీ
వాడుకలో మనం ఎప్పుడూ ఈ లాస్యానే ఉపయోగిస్తామన్నమాట. అలాగే మిగతా వాళ్ళకి అడాల్ట్కి ఆల్రెడీ పేరుండి చేంజ్ అయిన వాళ్ళకి ఎట్టి పరిస్థితులు అవసరం లేదు. రికార్డెడ్ పేరు ఎప్పుడో ఒకసారి అవసరం అండి. దీని పని చేసుకుంటుంది, ఇలాగే చేయాలన్నమాట. ఓకే, మీకు డౌట్ తీరిందనుకుంటున్నాను. లేదంటే ఇంకొక వీడియోలో ఇంకా బాగా వివరించే ప్రయత్నం చేస్తాను. ఇది ఈ వీడియోలో టాపిక్. మరో వీడియోలో మరో డిఫరెంట్ టాపిక్తో మరలా కలుద్దామండి.